ఇప్పుడు నేను చెప్పబోయేది ఏ సినిమా కథో లేకపోతే కట్టు కథో కానే కాదు. మహారాష్ట్రలో నిజంగా జరిగినటువంటి ఒక భారీ బర్త్ సర్టిఫికెట్ స్కామ్ ఇది. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో సేందుర్సని అనేటటువంటి ఒక చిన్న గ్రామం ఉండాలి. ఆ గ్రామం మొత్తం జనాభా ఎంతనో తెలిసిన కేవలం 1500 మంది మాత్రమే. కానీ ఆ గ్రామంలో మొన్న సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యన 27,397 జననాలైతే నమోదైనాయి. కానీ మరణాలు ఎన్నో తెలిసిన కేవలం 7 మాత్రమే. ఏం చెప్పాలా, 27,397 జనాలు నమోదైనాయంటే అప్పుడు కాదియా స్వామి ఒక్కొక్క జంటకి ఎంతమంది పుట్టినట్టు, వాళ్ళు యానించి వచ్చినట్టు, ఏంది ఇదంతా కూడా. ఇది చూసినటువంటి అధికారులు షాక్ గురైపోయినారు. ఇక ఈ స్కామ్ పైన వెంటనే విచారణ అయితే ప్రారంభించినారు. అయితే విచారణలో బయటపడినటువంటి నిజం ఏంటంటే, గ్రామ పంచాయతీ లాగిన్ ఐడిని ముంబైకి మ్యాప్ చేసి సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టంలో నకిలీ జనాలన్నీ కూడా ఎక్కించారంట. ఇది సైబర్ నేరస్తుల పని అయిండొచ్చు అని చెప్పేసి అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కాము ప్రభుత్వ పథకాల లబ్ధి కోసమా లేదా అక్రమ కార్యకలాపాల కోసమా అనేది మాత్రం తేలాల్సి అయితే ఉండాలి. ఇందులో ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, ఈ జననాల్లో 99% పేర్లు పశ్చిమ బెంగాల్ అదేవిధంగా ఉత్తరప్రదేశ్కి చెందినటి అంట. ఇక్కడ మరొక కీలకమైన విషయం ఏంటంటే, ఈ కేసులో బంగ్లాదేశ్ వలసదారుల కోణంలో కూడా దర్యాప్తు అయితే జరుగుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి ఈ దర్యాప్తును అయితే ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రతిపక్షాల కుట్ర కోణం ఏమైనా దాగి ఉండాదా, అసలు ఈ స్కామ్ వెనక ఎవరి హస్తం ఉండాదో తెలుసుకునేందుకు పోలీసులు అయితే బిజీగా ఉన్నారు. నకిలీ సర్టిఫికెట్లు వెంటనే రద్దు చేసి దోషులందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఆదేశాలు జారీ చేశారు. మిత్రులారా, ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి షాకింగ్ న్యూస్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.